కుకుంబర్ టొమాటో రైతా. స్ట్రెంగ్త్ డెవలప్మెంట్ మీల్ ప్లాన్ ఎవరైతే ఫాలో అవుతూ ఉంటారో ఇలాంటి చక్కటి రాయితాలు తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో రాయితాయే కదా అసలు అందులో ఏముంటుంది అనుకోవచ్చు. పెరుగు కూడా వన్ ఆఫ్ ద మిల్క్ ప్రోడక్ట్ కాబట్టి మనకి నిద్ర పట్టడానికి పాలు ఎలా హెల్ప్ చేస్తాయో, నిద్రపోయే ముందు మనం కొంచెం పాలు తాగి పడుకోవడం వల్ల నిద్రకి హెల్ప్ చేస్తుంది అని చాలాసార్లు చెప్పుకున్నాం కదా. సేమ్ అలాగే పెరుగు తీసుకోవడం వల్ల కూడా నిద్ర చక్కగా పడుతుంది. సో ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకుందాం. సో చాలా మంది ఫుల్ ఫ్యాట్ మిల్కా లేకపోతే స్కిమ్డ్ మిల్క్ అని అనుకుంటారు. స్కిమ్డ్ మిల్క్తో తయారు చేసుకునే కన్నా లో ఫ్యాట్ మిల్క్ కానీ లేకపోతే స్కిమ్డ్ మిల్క్ కానీ చేసుకోవచ్చు. ఫుల్ ఫ్యాట్ అయితే అవాయిడ్ చేయండి, ఎందుకంటే దానివల్ల ఫ్యాట్ అనేది ఎక్కువ యాడ్ అవుతుంది కాబట్టి. సో మిక్స్ చేసుకుందాం. ఆ తర్వాత ఇందులోకి మనం యాడ్ చేసుకుందాం కుకుంబర్. సో మీ అందరికీ తెలుసు చక్కటి ఫైబర్, వాటర్ కంటెంట్ ఉంటుంది, లో క్యాలరీ వెజిటబుల్, వైటమిన్ సి. సో వైటమిన్ సి అన్నది మనం పూర్తిగా పొందాలి అంటే కుక్ చేయకుండా తీసుకుంటేనే మనకి ఆ వెజిటబుల్లో ఉన్న వైటమిన్ సి అన్నది ప్రాపర్గా అందుతుంది. సో కుకుంబర్ని మనం కుక్ చేయకుండా తీసుకోవడం వల్ల చక్కటి వైటమిన్ సి అన్నది మనకి కుకుంబర్ ద్వారా అలాగే టొమాటోల ద్వారా కూడా అందుతాయి. సో టొమాటోలో కూడా మనకి చక్కటి యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ అలాగే చక్కటి ఫైబర్. కొంచెం పుదీనా యాడ్ చేసుకుందాం. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అన్నిట్లో కూడా మనకి ఫైబర్ ఉంటుంది. కొత్తిమీర, కొంచెం స్పైస్ కోసం పచ్చిమిరపకాయలు, అలాగే టేస్ట్కి సరిపడేంత ఉప్పు. సో సింపుల్గా రాయితా రెడీ అయిపోయింది. సో సప్పర్లోని మనం మెయిన్ కోర్స్తో పాటు ఇలా రాయితా ప్లాన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ మెయిన్ కోర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎక్కువ కన్జ్యూమ్ చేయకుండా కొంచెం తీసుకున్నాక మనకి స్టమక్ ఫిల్లింగ్గా అనిపించేది కదా, ఇంకొంచెం ఆకలిగా ఉంటుంది. అప్పుడు ఈ రైతాను కూడా మనం సైడ్ కాంబినేషన్లో ప్లాన్ చేసుకోవడం వల్ల రెండు కలిపి తీసుకుంటే స్టమక్ ఫిల్లింగ్గాను ఉంటుంది. అండ్ ఇందులో యాడ్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా మనకి లో క్యాలరీ వెజిటబుల్స్ విత్ చక్కటి న్యూట్రియంట్ వాల్యూస్ కాబట్టి మనకి బ్యాలెన్స్డ్ మీల్ తీసుకున్నట్టుగా ఉంటుందన్నమాట. సో మీరు మెయిన్ కోర్స్ ఏం తీసుకుంటున్నారో దానికి సైడ్ డిష్గా ఈ రైతాని ప్లాన్ చేసుకోండి. సప్పర్కి రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. కుకుంబర్ టొమాటో రైతా రెడీ అయిపోయింది. కీరా టొమాటో రైతాకి కావలసిన పదార్థాలు: కీర దోసకాయ 1, ఉప్పు తగినంత, పెరుగు 1 కప్పు, పుదీనా 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్, టొమాటో ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. కీరా టొమాటో రైతా తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లోకి పెరుగు వేసుకొని బీట్ చేసుకొని కీర దోసకాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కీరా టొమాటో రైతా రెడీ.